కూటమి సర్కార్ అమరావతిపై ఫోకస్ పెట్టిందా? రాజధాని పనులు ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయినట్లేనా? మంత్రి నారాయణకి ఐఐటి మద్రాస్ బృందం ఇవ్వబోయే నివేదిక ఏంటి? డిసెంబర్ 1 నుంచి రాజధాని నిర్మాణ పనులను మొదలుపెట్టనుందా? 4 ఏళ్లలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? అమరావతి పనులు పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 60,000 కోట్లతో చేపట్టే నిర్మాణాలను 4 ఏళ్లలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రాజధాని పరిధిలోని అన్ని నిర్మాణాల పనులు 4 సంవత్సరాలలోపు పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. ఐఐటి మద్రాస్, హైదరాబాద్ నిపుణులు అమరావతి రాజధానిపై నివేదికను వచ్చే వారంలో సమర్పించే అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా శాసన భవనం, హైకోర్టు, సెక్రటేరియట్ భవనం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా అధికారులు, ఇతర అధికారుల కోసం గృహ సముదాయాలు, రాజధాని నగర రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించడం, మురుగునీటి కాలువలు, వరద కాలువలు, పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాజెక్టులు, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అమరావతి రాజధాని ప్రాజెక్టులను అమరావతిలో మాత్రమే కాకుండా విజయవాడ, మంగళగిరి, గుంటూరులలోని సిఆర్డీఏ ప్రాంతంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. 60,000 కోట్ల వ్యయంతో చేపట్టే నిర్మాణాలను వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అమరావతి రాజధానికి వచ్చేవారికి ఆహ్లాదాన్ని అందించేలా బ్లూ, గ్రీన్ కాన్సెప్టుతో టూరిస్టు ప్రాజెక్టులను చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ అధికారులు పర్యటించారు. రాజధానిలో 4 పెద్ద పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 6 నెలల్లో మెగా పార్కులను అందుబాటులోకి తెస్తామన్నారు. శాఖమూరులో 300 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ అభివృద్ధి చేస్తామని, హైదరాబాద్ మహానగరాన్ని పచ్చదనంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఓ సీనియర్ అధికారికి అమరావతిలో ప్రాజెక్టుల అభివృద్ధి బాధ్యతలను అప్పగించామని అన్నారు. శాఖమూరు, అనంతవరం, నీరుకొండలో సుందరమైన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి టూరిస్టు కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా శాఖమూరు సెంట్రల్ పార్కులో బోటింగ్కు 50 ఎకరాల్లో రిజర్వాయర్ను నిర్మిస్తామని అన్నారు. నీరుకొండలో 500 ఎకరాల్లో వాటర్ లేక్స్ ఏర్పాటు చేస్తామని, అనంతవరంలో 35 ఎకరాల్లో ఉద్యానవనం, రాష్ట్ర సచివాలయం ముందు 21 ఎకరాల్లో మల్కాపురం పార్కు నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. ఇక నిలిచిపోయిన రాజధాని నిర్మాణాలపై ఐఐటి మద్రాస్, హైదరాబాద్ బృందాలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టాయని, సెప్టెంబర్ 1 వారంలో నివేదిక ఇస్తాయని తెలిపారు. ఇక కేంద్రం నుంచి కూడా నిధులను రాబట్టేందుకు సీఎం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వం కావున కేంద్రం కూడా అమరావతిపై సానుకూలంగానే ఉంది. దీనిని బట్టి చూస్తే వీలైనంత త్వరగా అమరావతిని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.